మనిషికి అసలైన అందం, అసలైన అలంకారమేంటో తెలుసా? బంగారం, వెండి ఇవేవి కాదండి. అది కేవలం మాట. అవును, దీన్నే వాగ్భూషణం అంటారు. అంటే మాట అనే ఆభరణం. మరి ఇంత విలువైన ఆభరణాన్ని మనందరం ఎలా సొంతం చేసుకోవాలి? ఒక గొప్ప స్పీకర్గా ఎలా మారాలి? సరే, ఈ ప్రయాణంలోకి మనం కలిసి చూడండి, మాటలతో కోటలు కట్టేసి మహారాజుల్లా బ్రతకొచ్చు. కాని అవే మాటలతో మనస్సుల్ని ముక్కలు చేసేయొచ్చు కూడా. మాటలకుండే పవర్ అలాంటిది మరి. ఒక్క మాటతో సామ్రాజ్యాలు నిలబడతాయి, ఇంకో మాటతో బంధాలు తెగిపోతాయి. ఈ కవిత మాటకున్న రెండు వైపుల పదును గురించి ఎంత అద్భుతంగా చెప్పిందో కదా. మరి ఇంత లోతైన విశ్లేషణ మనకెక్కడ్నుంచి వచ్చింది? దీని మనకందిస్తున్నది మరెవరో కాదు, ప్రఖ్యాత పండితులు, రచయిత డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తిగారు. ఆయన రాసిన వాగ్భూషణం భూషణం అనే అద్భుతమైన పుస్తకముంది. దానిలోంచే ఈ ఆలోచనలన్నింటినీ మనం ఇప్పుడు వివరంగా చూడబోతున్నాం. సరే, ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా ఒక 5 విషయాల గురించి మాట్లాడుకుందాం. మొదటిది, మాటకున్న శక్తి ఏంటి? రెండోది, మనలో చాలామందికి ఉండే భయాన్ని ఎలా జయించాలి? మూడోది, ఒక స్పీచ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? నాలుగోది, అసలు డెలివరీ ఎలా ఉండాలి? ఇక చివరిగా ఐదోది, తక్కువ మాటల్లో ఎక్కువ విషయం చెప్పడం ఎందుకంత ముఖ్యం? ఈ 5 స్టెప్స్ చూద్దాం. రైట్, ఇక మొదటి అంశంలోకి వెళ్దాం. మాటకున్న అద్భుత శక్తి. అసలు మాట మనిషికి ఎందుకంత ముఖ్యం? ఎందుకంత పవర్ఫుల్? ఒక్కసారి ఆలోచించండి. మనిషికి, జంతువుకి మధ్య అసలు తేడా ఏంటి? ఆహారం, నిద్ర, దాహం ఇవన్నీ వాటికి ఉన్నాయి, మనకీ ఉన్నాయి. మరి మనల్ని స్పెషల్గా నిలబెట్టేదేది? అది ఒక్కటే, వాక్కు. అంటే మాట్లాడే శక్తి. ఇదే మనల్ని జంతువుల నుంచి పూర్తిగా వేరు చేస్తుంది. ఈ శక్తిని మన మూల గ్రంథం ఏమంటుందంటే వాక్శక్తి అంటోంది. అంటే ఏంటో తెలుసా? కేవలం నోటితో మాట్లాడటం కాదు. వాక్శక్తి అంటే ఒక రకమైన ఆత్మశక్తి, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నమాట. ఈ పవర్ మనందరిలోనూ లోపల దాగి ఉంటుంది. దాన్ని మనం బయటకి తీసుకురావాలి, మేల్కొల్పాలి, అంతే. సరే, ఇప్పుడు రెండో విభాగానికొద్దాం. ఇది చాలా చాలా ముఖ్యమైనది. భయాన్ని ఎలా జయించాలి? ఎందుకంటే ఎంత టాలెంటున్నా చాలామంది గొప్ప స్పీకర్స్ అవ్వకుండా ఆపే అతిపెద్ద అడ్డంకి ఈ భయమే. స్టేజ్ మీద మాట్లాడాలంటే భయంగా ఉంటుందా? నలుగురి ముందు నిలబడి మాట్లాడాలంటే కాళ్ళు వణికినట్టనిపిస్తోందా? ఇది చాలా కామన్ ప్రాబ్లం. అసలు ఈ భయం ఎందుకొస్తుంది? దీనినుంచి ఎలా బయటపడాలి? చూద్దాం. రచయిత ఏం చెప్తున్నారంటే మన కాన్ఫిడెన్స్కి కొన్ని అడ్డంకులున్నాయట. అవేంటంటే నా వల్ల అవుతుందా కాదా అని అనుమానం, తర్వాత బిడియం అంటే సిగ్గు, స్వార్థం, మనల్ని మనం మోసం చేసుకోవడం, ఇంకా మన బలహీనత. ఎప్పుడైతే మనం వీటన్నింటినీ దాటుతామో అప్పుడే నిజమైన ఆత్మవిశ్వాసం మన సొంతమవుతుంది. మరి ఈ భయాలన్నింటినీ ఎలా వదిలించుకోవాలి? దీనికి ఒకే ఒక్క మందుంది. అదేంటంటే ప్రాక్టీస్, అంటే సాధన. కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తేనే భయాన్ని గెలిచి కాన్ఫిడెన్స్ను బలంగా పెంచుకోగలం. ఓకే, ఇక మూడో భాగానికొచ్చేద్దాం. ఒక స్పీచ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇప్పటిదాకా మనం మైండ్ సెట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్ స్టెప్స్లోకి వెళ్తున్నాం. ఇక్కడ గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే భయానికి అసలైన విరుగుడు నాలెడ్జ్, అంటే జ్ఞానం. మనం మాట్లాడబోయే టాపిక్ మీద మనకు ఎంత గ్రిప్ ఉంటే అంత ధైర్యంగా మాట్లాడతాం, అవును కదా? తెలియని విషయం గురించే భయం వేస్తుంది. స్పీచ్కి ప్రిపేర్ అవ్వడానికి రచయిత ఒక క్లియర్ ప్లాన్ ఇస్తున్నారు. స్టెప్ 1, మెటీరియల్ సేకరించాలి, పుస్తకాలు, ఆర్టికల్స్ చదవాలి. స్టెప్ 2, ఆ విషయం తెలిసిన వాళ్లతో మాట్లాడాలి, డిస్కస్ చేయాలి. స్టెప్ 3, మనం తెలుసుకున్నదంతా మన మైండ్లో ఒక నాలెడ్జ్ బ్యాంక్ లాగా స్టోర్ చేసుకోవాలి. ఇక ఫైనల్ స్టెప్, స్పీచ్కి ఒక లాజికల్ స్ట్రక్చర్, ఒక ప్లాన్ తయారు చేసుకోవాలి. రైట్, ఇక 4వ విభాగానికొచ్చాం, ప్రసంగించే విధానం, ది ఆర్ట్ ఆఫ్ డెలివరీ. ఇదంతా బాగానే ఉంది, కాని మనం చేసిన ప్రిపరేషన్ మొత్తానికి ప్రాణం పోసేది ఇక్కడే. ఒక ఎఫెక్టివ్ స్పీచ్ అంటే ఏంటి? మనం చెప్పే మెసేజ్ని ఆడియన్స్ హార్ట్స్ అండ్ మైండ్స్కి కనెక్ట్ చేయడం. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు, వాళ్లతో ఒక కనెక్షన్ ఏర్పరచుకోవడం. గొప్ప స్పీచ్కి 3 పిల్లర్స్ లాంటివి ఉన్నాయట. ఒకటి, కంఠస్వరం, అంటే వాయిస్ మాడ్యులేషన్, ఎమోషన్స్ని పలికించాలి. 2, అంగవిన్యాసం, అంటే మన బాడీ లాంగ్వేజ్, అది న్యాచురల్గా, పర్పస్ఫుల్గా ఉండాలి.
3 పదజాలం అంటే వొకాబ్యులరీ, మంచి పవర్ఫుల్ పదాలను వాడాలి. ఇక్కడ రచయిత ఒక డీప్ కాన్సెప్ట్ గురించి చెప్తున్నారు. దాని పేరు వ్యంగ్యార్థం. అంటే ఏంటంటే మాటల వెనుక దాగి ఉన్న ఇంప్లాయిడ్ మీనింగ్ డైరెక్ట్గా చెప్పకుండా సూచనాప్రాయంగా చెప్పడం. ఇది కవిత్వానికి ప్రాణం లాంటిది. మనం కూడా మన స్పీచ్లో ఈ భావాన్ని ఆడియన్స్కి కనెక్ట్ చెయ్యగలిగితే అప్పుడు ఆ స్పీచ్ నిజంగా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. ఇక మనం చివరి కానీ చాలా ముఖ్యమైన 5వ భాగానికొచ్చేసాం, సంక్షిప్తత. సింపుల్గా చెప్పాలంటే తక్కువ మాటల్లో ఎక్కువ విషయం చెప్పడం. దీనికి అబ్రహాం లింకన్ చెప్పిన ఒక మాట భలేగా ఉంటుంది. ఆయనేమన్నారంటే, నాకు 5 నిమిషాలు మాట్లాడటానికి 1 గంట ప్రిపరేషన్ కావాలి, అదే 1 గంట మాట్లాడాలంటే నాకసలు ప్రిపరేషనే అవసరం లేదు అన్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? క్లుప్తంగా సూటిగా చెప్పడానికే ఎక్కువ కష్టం, ఎక్కువ ఆలోచన కావాలి. అదే విషయాన్ని మన తెలుగులో ఒక సామెత ఎంత చక్కగా చెబుతుందో చూడండి. కంచు మోగినట్లు కనకంబు మోగున. అంటే కంచు ఢమ్ ఢమ్ అని పెద్ద శబ్దం చేస్తుంది, కాని విలువైన బంగారం అలా కాదు. సో క్వాంటిటీ కాదు, క్వాలిటీ ముఖ్యం. అందుకే బాగా ఆలోచించి ఒక పద్ధతిలో తక్కువ మాటల్లో చెప్పే స్పీచ్ మాత్రమే ఒక గొప్ప ఆలోచనాపరుడికి, ఒక గొప్ప స్పీకర్కి అసలైన గుర్తు. సో ఫైనల్గా మనం నేర్చుకున్న కీ పాయింట్స్ ఏంటంటే, మాట అనేది మనకున్న అతి పెద్ద ఆభరణం. ప్రాక్టీస్తో భయాన్ని గెలవాలి. మంచి ప్రిపరేషన్ మన కాన్ఫిడెన్స్కి బేస్. వాయిస్, బాడీ లాంగ్వేజ్, వర్డ్స్ ఈ మూడింటితో డెలివరీని మాస్టర్ చేయాలి. అసలైన ఇంపాక్ట్ ఎప్పుడూ తక్కువ మాటల్లో ఎక్కువ విషయంలోనే ఉంటుంది. ఇక చివరగా ఒక ప్రశ్న మిగిలి ఉంది. ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మనలో ప్రతి ఒక్కరిలోనూ దాగి ఉన్న ఆ అద్భుతమైన వాక్శక్తిని మేల్కొల్పడానికి మనం సిద్ధమేనా?